క్వశ్చన్ ఇప్పుడు మీరు ఇంతగానం మాట్లాడి ఎక్కడో మాట్లాడుతుంటే ఆడవాళ్ళు ఇట్లాంటి డ్రెస్లు వేసుకోవడం వల్లనే ఇన్ని గనం అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడారు. అది నిజమంటారా? 80-90% నిజం. నేను ఇందాకే చెప్పాను నీకు 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 అర్థం కాలేదనుకుంటా. నేను అనేది ఏంటంటే అనసూయ ఒక్కతే ఫేమ్లోకి రాలేదు, చాలామంది ఉన్నారు. అయితే ఆ డ్రెస్సెస్ వల్ల ఒక హిందీ యాక్టర్ మొన్న నాకు ఘోరంగా, నీకు ఆ వీడియో తర్వాత పంపిస్తా, ఇక్కడ వరకే వేసుకుంది, పైకి లేచిపోతుంది. అసలు ఆమె ఇంత జాగ్రత్తగా ఇట్లా పెట్టుకుంది, మీరు నమ్మరు శివ, అసలు ఘోరం తెలుసా. ఆ వీడియో నీకు పంపిస్తాను. అదే ఆ వీడియోగ్రాఫర్స్ అందరు ఫోటో తీస్తా ఉన్నారు. అయితే గింతనే ఇక మొత్తం పైకి పోతుంది. నీకు ఆ డ్రెస్ వల్ల నీకేం ఉపయోగం, మళ్ళీ ఎందుకు అది కంఫర్టా? మరి కంఫర్ట్ ఉంటే ఇట్లా ఇట్లా వెనకకు మలుకుంటే ఎందుకు? నేను అన్నది కదే, నప్పిన డ్రెస్ నచ్చిన డ్రెస్ నీకు కంఫర్ట్గా ఉన్నది వేసుకో అని చెప్పినాం. నువ్వు ఒక సెలబ్రిటీవి, మొత్తం ఇక్కడ ముందు కూడా ఏం లేదు ఇంకా. అంటే నేను అనేది ఏంటంటే ఇట్లాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు వాడొకడైతే అనసూయ ఫ్యాన్ అంట. ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గర నిన్న మీడియా వాళ్ళు పోతే అనసూయనే కరెక్ట్ అంటారు. ఎందుకంటారు? మాకు ఫ్రీగా చూపిస్తుందండి, మీరు ఎందుకు చూపించొద్దు అంటున్నారని మా మీద ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఉచితానికి అలవాటు పడ్డవాడు నువ్వు వద్దు అంటే వద్దు అన్నవాడిని తిడతారు, చూపించిన వాళ్ళని ఏమీ అనరు. ఉచిత పథకాలు ఒకసారి వచ్చిన తర్వాత, ఒకసారి బంద్ చేసిన తర్వాత నువ్వు 100 మంచి పనులు చేసినా కూడా దాన్ని తిడుతూనే ఉంటారు. ఎగ్జాంపుల్ అయితే నేను అన్నది ఏంటంటే, వాడు ఒకడు అన్నాడు, మత్తులో ఉండి అంటున్నాడు, వాడు గంజాయి తాగి వాడు ఫుల్గా ఉండి అనసూయ అంటే నాకు ఇష్టం, అనసూయ వాడిని నేను, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటుండు. వాడు తెల్లారి మాట్లాడమని వాడు అనసూయ నా డార్లింగో అంటుండు. సరే వానికి ఏం చెప్తారు మీరు? కోష్ కారం పెడతా అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే అనసూయ అక్కరా నీకు, అనసూయ చెల్లెరా, మళ్ళీ ఎందుకురా అనుకోవట్లేదు? అది చెప్పింది కదా, అట్లనే అనుకోరా? మరి నేను ఇందాక నీకేం చెప్పినా వాడు అనుకోడంటే ఆడెందుకు అనుకోకూడదు అని అన్నావు కదా. ఇప్పుడు నీకు అర్థమైందా? దీనికి అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం అక్క, నేను అడిగిన క్వశ్చన్లు నచ్చి నచ్చకనో ఈడ తమ్ముడు శివ అది దాన్ని మాట్లాడిపోయి వాడేంది గట్ల అడిగిండో అని మన ఒక ఒపీనియన్ ఉంటుంది బయట. అంటే అంటే ఉంటుందో ఉండదో అది పక్కన పెట్టండి. నార్మల్గా ఇట్లా అడిగినప్పుడు ఏంది వాడు క్వశ్చన్లు గట్ల అడిగిండు అన్నట్టు అనుకుంటారు. ఆడు అనేది వస్తుంది, ఇక్కడ రాదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అంటే ముంగట ఉన్నప్పుడు ఒకలాగా వెనుకలు ఉన్నప్పుడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అనసూయ వీళ్ళందరినీ బ్రదర్స్ అనుకుంది కదా, అంటే ఆమె తప్పు కదా అనేది నాది. ఆమె ఇంటెన్షన్ ఆమె, వీడి ఇంటెన్షన్ వీడు. అందుకని మనం ఏమంటామంటే చెప్పేది చెప్తాం.